హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఆలియా కట్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఈ డ్రెస్ స్టిచ్చింగ్కి నేను మిర్రర్ లేస్ తీసుకున్నానండి. ఇది నాకు 3 మీటర్స్ పట్టింది. నెక్ అండ్ హ్యాండ్స్కి రెండింటికి కలిపి 3 మీటర్స్ లోపు అయిపోయింది. అండ్ లైనింగ్ వచ్చేసరికి ఓన్లీ బాడీ పార్ట్ వరకు వేస్తున్నాను. నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, అది 80 సెంటీమీటర్స్. అండ్ ఫైనల్గా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి 3 మీటర్స్ అండి. సో ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ లైనింగ్ పార్ట్ కట్ చేద్దాం. ఓన్లీ బాడీ పార్ట్ వరకు మాత్రమే లైనింగ్ యూజ్ చేస్తున్నాను నేను. దీన్ని ఫస్ట్ డబుల్ ఫోల్డ్ వేసుకున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కలిపి మార్క్ చేస్తాం కాబట్టి ఇంకొక ఫోల్డ్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది 4 ఫోల్డ్లో ఉంది. బాటమ్ అనీవెన్గా ఉంది కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకున్నాను. తర్వాత టాప్ పార్ట్ లెంత్ వచ్చేసరికి 13 ఇంచెస్ అండి. దానికి 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసి 14 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అలాగే రెండో వైపు కూడా 14 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేస్తున్నాను. అండ్ తర్వాత షోల్డర్ లెంత్ వచ్చేసరికి 14 ఇంచెస్ అండి. అందులో హాఫ్ అంటే 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసరికి షోల్డర్ లైన్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. సో 7.5కి మార్క్ చేశానండి. బోట్ నెక్లో షోల్డర్ లెంత్ ఎంతైతే ఉందో ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే మార్క్ చేసుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను. సో కన్ఫ్యూజ్ ఏం లేదు, కొంచెం ఫ్రీగా ఉండడానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అంతే. సో తర్వాత ఈ విధంగా ఎల్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చూద్దాం. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి 3 ఇంచెస్ పెడుతున్నాను. సో 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసరికి షోల్డర్ ఎంతైతే తీసుకున్నానో అందులో ఎగ్జాక్ట్ హాఫ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో నెక్ విడ్త్ వచ్చేసరికి 3.5కి మార్క్ చేశాను. తర్వాత నెక్ షేప్ డ్రా చేసుకోవడానికి బాక్స్ లాగా డ్రా చేస్తున్నాను. ఇక్కడ వీ షేపే కాబట్టి ఫ్రంట్ నెక్ ఇలా ఏం అవసరం లేదు. మీరు స్ట్రైట్గా ఆ పాయింట్ని ఈ పాయింట్ని జాయిన్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడు చెప్పే ప్రాసెస్ కాబట్టి అలా మార్క్ చేశాను. చూసారు కదా, స్కేల్లో ఆ పాయింట్ కలిపితే స్ట్రైట్ వీ నెక్ అవుతుంది. అండ్ బ్యాక్ నెక్ కోసం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాం కదా, అక్కడ కూడా ఒక బాక్స్ని డ్రా చేశాను. ఇది కూడా ఇక్కడ అక్కర్లేదు. నెక్స్ట్ బ్యాక్ దాని మీద మార్క్ చేసుకోవచ్చు. నెక్ షేప్ స్ట్రైట్గా డ్రా చేసాం కదా, దాన్ని కొంచెం కర్వ్గా వీడియోలో చూపిస్తున్నట్లు ఇటువైపుకి కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్ చేసిన తర్వాత ఈ కర్వ్ కూడా స్ట్రైట్ అయిపోతుంది. అలాగే మనం స్ట్రైట్గా స్టిచ్ చేస్తే మాత్రం లోపల వైపుకి కర్వ్లా వస్తుందన్నమాట. సో ఈ కర్వ్ అయితే మీరు కంపల్సరీ ఇవ్వాలి వీ నెక్కి. సో బోట్ నెక్ కాబట్టి షోల్డర్ని ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని క్రాస్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ లైన్ మీద మిడిల్కి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ షేప్ ఇచ్చేటప్పుడు ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర నుంచే మనం కర్వ్లా డ్రా చేస్తామన్నమాట. అండ్ తర్వాత చెస్ట్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లెంత్ వచ్చేసరికి 34 ఇంచెస్. అందులో 4th పార్ట్ అంటే 8.5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచ్ మార్జిన్ని మార్క్ చేసుకోవాలి. తర్వాత వెయిస్ట్ రౌండ్ వచ్చేసరికి 30 ఇంచెస్ అండి. అందులో 4th పార్ట్ అంటే 7.5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ వచ్చేసరికి మార్జిన్ అనమాట. సో 7.5 ఇంచ్ అలాగే 2 ఇంచ్ మార్జిన్కి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు చెస్ట్ రౌండ్ని మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇందాక ఒక మార్క్ చేసాం ఆర్మ్ హోల్ లెంత్ మీద మిడిల్కి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఫస్ట్ మార్కింగ్ వరకు కలిపి తర్వాత ఈ విధంగా కర్వ్ లాగా డౌన్కి మార్క్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఈ 2 లైన్స్ని కలుపుతూ చెస్ట్ రౌండ్ వెయిస్ట్ రౌండ్ మార్క్ చేసాం కదా, అండ్ మార్జిన్ ఈ 2 లైన్స్ని కలుపుతూ స్ట్రైట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ని ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుంటున్నాను. సో ఈ మార్కింగ్ ఫినిష్ అయిన తర్వాత బాటమ్ అలాగే సైడ్స్ బ్యాక్ ఆర్మ్ హోల్ షేప్ని యూజ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే కింద వైపు బ్యాక్ పార్ట్ కూడా ఉంది కాబట్టి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ని డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ నెక్ షేపు అలాగే ఆర్మ్ హోల్ షేపు మార్క్ చేసాం కదా, అవి 2 కట్ చేసేసుకోవాలి. ఇది ఆలియా కట్ డ్రెస్ కాబట్టి ఫ్రంట్ వైపు బాటంలో మనం షేప్ని డ్రా చేసుకోవాలి. నేను బాటమ్ నుంచి ఒక 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకుంటున్నాను. ఇది మీ ఇష్టం అండి. నాకు ఇలా ఉంటే నాకు కరెక్ట్గా అనిపించింది నా బాడీ షేప్కి. సో నేను 2 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఈ విధంగా కర్వ్ని డ్రా చేసుకున్నానండి.
ఇప్పుడు ఈ మార్కింగ్ని యాజ్ టీజ్గా కట్ చేసేసుకోవాలి. సో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం నెక్ బ్యాలెన్స్ ఉంది కదా, దాన్ని మార్క్ చేసుకుందాం. సో షోల్డర్లో హాఫ్కి మార్క్ చేశాను. అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి 3 ఇంచెస్ కాబట్టి ఒక బాక్స్లో డ్రా చేసి రౌండ్ షేప్ని డ్రా చేసేసాను. యాసిడ్గా కట్ చేసేస్తున్నాను. సో టాప్ పార్ట్స్ లైనింగ్స్ 2 కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసానండి. బాడీ పార్ట్ వరకు కటింగ్ ఫినిష్ అయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఫుల్ లెంత్ వచ్చేసరికి 45 ఇంచెస్ అనమాట. టాప్ పార్ట్ 13 వచ్చింది కదా, బాటమ్ ఇంకా 32 ఇంచెస్ వస్తే సరిపోతుంది. సో 32కి ఒక 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసి 33 కట్ చేశాను బాటమ్ పార్ట్ బ్యాక్ సైడ్. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఎందుకంటే మనం ఆలియా కట్లో ఫ్రంట్ వైపు ఫోల్డింగ్ వైపు 2 ఇంచెస్ పైకి కట్ చేసాం కదా, దానికోసం అక్కడ కవరింగ్ కోసం ఫ్రంట్ పార్ట్ని బాటమ్ ఫ్రంట్ పార్ట్ని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది కట్ చేశాను ఇక్కడ. సో ఇంతటితో కటింగ్ అయితే అయిపోయిందండి. హ్యాండ్స్ కటింగ్ నేను ఈ వీడియోలో చూపించట్లేదు, నార్మల్ హ్యాండ్సే, జస్ట్ లేస్ యాడ్ చేశాను అందుకే చూపించట్లేదు. సో ఫస్ట్ అయితే బాటమ్ పార్ట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలని చూద్దాం. మనం ఎక్స్ట్రా 2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకున్నాం కదా, ఫస్ట్ 2 సైడ్స్ ఎడ్జెస్లో 2 ఇంచ్ మార్జిన్ని మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత మిడిల్లో అంతా కూడా మనకి బాడీ పార్ట్కి ఈవెన్గా అడ్జస్ట్ అయ్యేలాగా ప్రిల్స్ని పెట్టుకోవాలన్నమాట. అది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆలియా కట్ లాగా ఉంది కదా, దానికి ఎలా మార్క్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇక్కడ. మనకి బాడీ పార్ట్లో 2 ఇంచెస్ తగ్గింది ఎటువైపు అంటే ఫోల్డింగ్ వైపు ఉంది. సో ఆ 2 ఇంచెస్ ఫోల్డింగ్ వైపు ఉండొచ్చు, బట్ సైడ్స్ వచ్చేసరికి ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది కదా. ఇప్పుడు మనం టోటల్గా బాటమ్ పార్ట్ కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఆ 2 ఇంచెస్ ఎక్స్ట్రాని అలాగే మార్జిన్ 2 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేశాను. ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఫోల్డెడ్ వైపు వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. క్రాస్గా ఈ విధంగా కర్వ్లా డ్రా చేసుకోవాలి. తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు ఆ షేప్కి నీట్గా అడ్జస్ట్ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. సో ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సేమ్ బ్యాక్ పార్ట్ లాగే అండి. 2 వైపులా ఎడ్జెస్లో మనం ఎంతైతే మార్జిన్ 2 ఇంచెస్ వదులుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ని మార్క్ చేసుకొని మిడిల్లో బాడీ పార్ట్కి ఈవెన్గా అడ్జస్ట్ అయ్యేలాగా ప్రిల్స్ని పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను పెట్టేసాను చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ప్రిల్స్ పెట్టిన తర్వాత షేప్ చూడండి ఎంత నీట్గా మనం బాడీ పార్ట్ ఎలా అయితే కట్ చేసామో అంతే వచ్చిందనమాట. సో ఈ విధంగా బాటమ్ పార్ట్స్ని స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత టాప్ పార్ట్ని బాడీ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలని చూద్దాం. బాడీ పార్ట్ రైట్ సైడ్ మీద లైనింగ్ రైట్ సైడ్ని రివర్స్లో ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫస్ట్ నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా రైట్ సైడ్ మీద లైనింగ్ రైట్ సైడ్ని పెట్టి నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వేసేసాను. తర్వాత మనం చిన్న చిన్న కట్స్ ఇవ్వాలన్నమాట. వీ షేప్ దగ్గర మాత్రం ఖచ్చితంగా కట్ ఇవ్వాలి, అలాగే కర్వ్ దగ్గర కూడా కట్టించుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు లైనింగ్ని రివర్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసాక లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్కి కూడా నెక్ రివర్స్ చేసుకొని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నేను వేసేసాను చూడండి. అండ్ నెక్స్ట్ సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ని కూడా వేసుకున్నాను. టాప్ పార్ట్స్ అలాగే బాటమ్ పార్ట్స్ కూడా స్టిచ్ చేసాం కాబట్టి బాటమ్ పార్ట్ని టాప్ పార్ట్ని రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలి. రైట్ సైడ్ మీద రైట్ సైడ్ని ప్లేస్ చేసుకొని ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇలాగే ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలండి. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ వేసేసాను. వేసిన తర్వాత మనం లేస్ని ఆలియా కట్ షేప్లో స్టిచ్ చేసేసుకోవాలి. లెఫ్ట్ సైడ్కి ఒక పీస్ అలాగే రైట్ సైడ్కి ఒక పీసు వేస్తున్నాను. తర్వాత హ్యాండ్స్ కూడా వేసానండి దీన్ని. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ 2 రెడీగా ఉన్నాయి కాబట్టి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. సో ఈ విధంగా రైట్ సైడ్స్ లోపలికి పెట్టేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ని కూడా రైట్ సైడ్స్ లోపలికి పెట్టేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి.
2 హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత మనం ఎంతైతే ఖర్చు వదిలాం కదా 2 ఇంచ్ మార్జిన్, సో హ్యాండ్స్ దగ్గర నుంచి ఎండ్ వరకు ఆ 2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ 2 సైడ్స్ కూడా సైడ్స్ ఫినిషింగ్ ఇచ్చేసాను. లాస్ట్లో బాటమ్ ఫినిషింగ్ ఇవ్వలేదు, సో డబుల్ ఫోల్డ్ వేసుకొని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇదండి ఈరోజు వీడియో, ఆలియా కట్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇది మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.